సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్। ఈ రోజు అయితే ఉగాది వ్లాగ్ అయితే చేయబోతున్నాను। ఏమేం రెసిపీస్ చేశాను, ఎలా జరిగింది ఉగాది పండుగ, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను। కొంచెం ఇంట్రెస్టింగ్ గా అలాగే కొంచెం కొత్తగా ఉంటుంది। ముందుగా మీకు అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేయవలసిన పనులు మంచిగా సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే పడుకునే ముందుగా శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను। ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసుకున్న తర్వాత అయితే శనగపప్పు కుక్కర్ లో వేస్తే అది ఉడికిపోతుంది। తర్వాత అయితే మనము పూర్ణం రెడీ చేసుకోవచ్చు కదా, అందుకనేసి నేను నైట్ నానబెట్టి వేసుకున్నాను। ఇంకా మార్నింగ్ లేస్తానే ఈ విధంగా ఆ వాటర్ సపరేట్ చేసి ఇంకా వాటర్ వేసుకొని ఇంకా తర్వాత అయితే కనుక కుక్కర్ మూతకి విజిల్ దగ్గర ఈ విధంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసామంటే అంటే ఇది వాటర్ ఉంటుంది కదా, పొంగి వచ్చేస్తాయి ఇలా బేడలు పెట్టినప్పుడు కుక్కర్ లో, అందుకనేసి కొంచెం నెయ్యి అయితే వేసాను। తర్వాత అయితే ఇంకా రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను। అంటే రైస్ ఎందుకంటే ఇంకా అన్నం కోసము, ఇంకా మామిడికాయ అన్నము అలాగే కర్డ్ రైస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, పెరుగన్నము। అందుకనేసి శనగపప్పును కుక్కర్ లో పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ కూడా నానబెట్టేసి వాష్ చేసేసి నీళ్లు వేసేసి మొత్తం పెట్టేశాను। ఇంకా తర్వాత అయితే ఇంకా పిండి అయితే కలుపుతున్నాను। ఇంకా పూర్ణం పిండి కోసం అంటే ఓలిగల కోసము ఇక్కడ పిండి అయితే కలిపేసుకొని పిండి కూడా పక్కన పెట్టేసుకున్నాను। ఇవి మూడు రెడీ అయ్యాయంటే మనకు కొంచెం పని తగ్గినట్టే అనిపిస్తుంది। ఇంకా తర్వాత అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇంకా తర్వాత వేరే పనులలోకి వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఆవిరి పోయిన తర్వాత ఇంకా కుక్కర్ విజిల్ తీసేసి మనం ఉడికించుకున్న శనగపప్పు వాటర్ వంచేసేయాలి। తర్వాత అయితే ఇక్కడ నేను ఈ గ్యాప్ లో ఇక్కడైతే గనక ఉగాది రోజు ఊరికి వెళ్ళినాడు గోపి। ఉగాది రోజు మార్నింగ్ అయితే వచ్చాడు, ఇంకా అందుకనేసి ఊరు నుండే మేమైతే మామిడి ఆకులు వేప పూలు తెప్పించుకున్నాము। ఇంకా ఏమేమి వచ్చాయో ఊరి నుండి చూద్దాము, నేను కూడా మీతో పాటే చూస్తున్నాను। ఇది వచ్చేసి కరివేపాకు, చాలా ఫ్రెష్ గా బాగుంది। అలాగే ఇంకా మామిడాకులు, కొన్ని వేప పూలు తీసుకొచ్చారు, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మామిడాకులు కూడా। ఈ విధంగా సపరేట్ గా తీసుకొచ్చారు ఆకులు అయితే కనుక। ఇంకా ఈ బ్యాగ్ లో ఏమున్నాయో చూద్దాము। ఇవి వచ్చేసి మా మామిడి తోటలో సపోటా చెట్లు అయితే ఉన్నాయి, ఇప్పుడు సీజన్ కదా, ఇంకా సపోటా కాయలు అయితే కాసాయి, ఇవైతే పంపించారు మా అత్త వాళ్ళు। ఇంకా అలాగే మునక్కాయలు కూడా పంపించారు। ఇంకా మామిడికాయలు, మనకెంతో ఇష్టమైన మామిడికాయలు అయితే వచ్చేసాయి। ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కదా సీజన్, ఇంకా మామిడికాయలు ఉన్నటి అయితే పంపించారు। ఇంకా మా కోసం పాప కోసం అందుకు గ్యాదర్ చేసి మరి ఇవి లాల్వార్ మామిడికాయలు, ఇవైతే కొంచెం నొక్కు కూడా పడింది, అంటే మాగుతాయి ఇవి, కొన్ని మాగినేటివి కూడా ఉన్నాయి, పాప తింటుంది కదా అనేసి పంపించారు। పాపతో పాటు మేము కూడా తింటాము। ఇవి వచ్చేసి బెంగళూరు మామిడికాయలు, ఇవైతే ఎక్కువగా చట్నీకి ఇంకా పప్పులో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి బెంగళూరు మామిడికాయలు। ఇంకా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు, ఇన్స్టాంట్ నిల్వ పచ్చడి అంటారు కదా అవి। ఇది వచ్చేసి చెరుకు రసం, ఐ థింక్ ఈ కాయ పేరు చెరుకు రసం అనుకుంటున్నా, సుమారుగానే పంపించాడు। ఈ రోజు ఉగాది కదా, ఇంకా ఉగాది అంటే ఇంకా మనకు మామిడికాయలు తొలి కాపు అయితే వచ్చేస్తాయి కదా, కాబట్టి ఈ రోజు అయితే నేను మామిడికాయతో మ్యాంగో రైస్ అయితే చేయబోతున్నాను, మామిడికాయ అన్నము, మామిడికాయ పులిహోర। ఈ కాయలు మాగితే కనుక తినాలి, చాలా బాగుంటాయి। ఓకే ఫ్రెండ్స్, మీ ఉగాది సెలబ్రేషన్స్ మొదలైపోయాయా, ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి। మాకైతే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మార్నింగ్, ఇప్పుడైతే మేము మామిడి ఆకులు కట్టాలి, పూలు అన్ని కూడా ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాం ఉదయము। ఇంకా మాకు కుకింగ్ కూడా ఉంది, కుకింగ్ కూడా చూసేద్దాం ఏమేం చేశాను, ఎలా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? చూసారు కదా, మాకైతే ఉగాది రోజే మామిడికాయలు ఇవన్నీ కూడా వచ్చేసాయి। తర్వాత అయితే పూర్ణం పిండి ఇంకా నేనైతే వాటర్ మొత్తం సపరేట్ చేసి కొద్దిసేపు అలా చల్లారించాను। చల్లారించిన తర్వాత ఇంకా బెల్లం కూడా దీంట్లోనే మిక్స్ చేసేసి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను। శనగబేడలు అయితే ఉడికిన తర్వాత నీళ్లు వంచేసి ఆరబెట్టేసాను, చల్లారినాయి। తర్వాత అయితే బెల్లం తురుముకొని మిక్స్ చేసేసాము, అంటే బెల్లము శనగపప్పు, అప్పుడు బాగా అంటే స్వీట్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది। చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, కొంచెం నీళ్ళగా ఉన్నింది అనుకో పాయసం అయిపోతుంది। కన్సిస్టెన్సీ పిండి కొట్టిన తర్వాత చూడండి ఎంత బాగుంది, అసలు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది। వీటిలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి పొరపాటు పడిపోతారు, కన్సిస్టెన్సీ వేరేగా వస్తూ ఉంటుంది। మీరు
బేడలు ఉడికించుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారించాలి నీళ్ళు వంచేసి, తర్వాత బెల్లం కలిపేసి మిక్సీ కానీ రుబ్బుకోవడం కానీ దంచుకోవడం కానీ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇక్కడైతే మా చిన్న చెల్లి అయితే వేపపూత ఒలుస్తుంది, వేపపూలు. అలాగే ఇక్కడ మామిడికాయ కూడా తురుము పెట్టింది, మామిడికాయ అన్నం కోసము. ఇక్కడైతే మా ఆయన ఎడిటింగ్ వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాడు. నేను వంట చేస్తుంటే ఒక చిన్న వీడియో అయితే సాంగ్ కి క్రియేట్ చేస్తున్నాడు. రిత్విక అయితే పొద్దున్నే లేచి వచ్చి చూసి అమ్మా మ్యాంగోస్ వావ్ అంటూ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది. తర్వాత అయితే ఇక్కడైతే వాళ్ళ పిన్ని వేప పూలు ఒలుస్తుంటే తను కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. అయితే ఏం లేదు, ఇప్పటికైతే పిండి కొట్టేశాను. చాలా మంచి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా వచ్చింది, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టాలి కాబట్టి టేస్ట్ చేయలేదు, లేదంటే ఈ పాటికి టేస్ట్ చేసిందము ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఎందుకమ్మా వాషు? మనం చేసే పూర్ణం కోసము కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం యాడ్ చేయడానికి అయితే నేను ఇక్కడ పాన్ లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పూర్ణంలో పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి తురుము వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత పూర్ణం వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే నిల్వ ఉండడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత పూర్ణం పిండి అయితే వేసేద్దాము. పూర్ణం పిండి ఇంకా డైరెక్ట్ గా మనము చేసేసుకోవచ్చు, తినొచ్చు. ఇంకా అలాగే ఓలిగలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ కొంచెం నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుము అలాగే వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు పూర్ణం పిండి కావాలంటే ఒక 2 days అయినా నిల్వ ఉంటుంది. ఇలా పెట్టామనుకో పిండి 3-4 days ఉన్నా కూడా ఏం కాదు, సేమ్ ఫ్లేవరే ఉంటుంది. తర్వాత అయితే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసి ఒక 2 minutes అలాగే నేనైతే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా చల్లారిన తర్వాత మనమైతే బాల్స్ చేసుకొని ఇంకా ఓలిగలు కావాలన్న ఓలిగలు సేమ్ ఇదే పిండితో ఓలిగలు చేసుకోవచ్చు. అలాగే పూర్ణం బూరెలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఓన్లీ పిండి అయినా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇవే నాన్న రిత్విక తీసుకో, ఉగాది పచ్చడి చెయ్యి. ఓకే, వేసి గిన్నె పట్టుకో, ఇది వేసి రసం వేయి, చింతపండు రసం. పులుపు కోసం చింతపండు నీళ్లు, అలాగే ఇదేంటి బెల్లం, తీపి కోసం బెల్లం వేసి రిత్వి. అలాగే వగరు కోసం మామిడికాయ ఉప్పులు. తర్వాత చేదు కోసం వేప పూలు నలిపి వేసుకోవాలి. కారం కోసం మిరియాల పొడి, తర్వాత ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా కలపాలి. అప్పుడు మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. మిక్స్ చేయి బాగా. నైస్, అయిపోయిందా రిత్వి ఉగాది పచ్చడి? బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర పూజ దీపం వెలిగించేసుకొని ఉగాది పచ్చడి ఇంకా మిగిలిన ప్రసాదాలన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే ఉగాది పచ్చడి స్వీకరించాము. ఇంకా తర్వాత మేము చేసిన వంటకాలు కూడా మేము తిన్నాము, ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి, చాలా బాగున్నాయి. అలాగే మాకు ఉగాది పండుగకు మామిడి పండు కూడా వచ్చేసింది. మేము ఆల్రెడీ మామిడి పండును ఒక 2 months బ్యాకే తినేసాము. చాలా బాగుంటాయి. ఇవి స్టార్టింగ్ సీజన్ లో వస్తాయి, లాల్వార్ మామిడికాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి శ్రీ విశ్వావాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉగాది పండగకు మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ పూర్ణం బూరెలు చేశాను, అలాగే మామిడికాయ అన్నము, అలాగే పెరుగన్నము, ఇంకా ఇవి ఓలుగలు చేశాను, అలాగే పూర్ణం పిట్టి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉగాది వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కృష్ణ వ్లాగ్స్. బాయ్.